తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ ఛానల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే సర్వే సంస్థలు కావచ్చు, అంటే లోకల్ మీడియా సంస్థలు కూడా చాలా వరకు కూడా డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేది డిఎంకే పార్టీయే. ఎందుకంటే టీవీకే 3వ స్థానంలో మాత్రమే నిలుస్తుందని చెప్పారు. కానీ ఒక్కసారిగా మార్నింగ్ రిజల్ట్ వచ్చే ముందు కావచ్చు, లేకపోతే ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి దాదాపు 1 మంత్ నుంచి కూడా విజయ్ ఫాదర్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే మనం చెన్నైలో చేసామో అప్పటి నుంచి ఏదైతే మనం ఓటర్స్ దగ్గరికి వెళ్ళి టీవీకే పార్టీ గురించి కావచ్చు, విజయ్ గురించి కావచ్చు, విజయ్ వ్యక్తిగతం గురించి కావచ్చు అడిగిన ప్రతి ఓటర్ కూడా ఏం చెప్పారు అంటే డెఫినెట్ గా మేము మార్పు కోరుకుంటున్నాం, విజయ్ మాకు సీఎం గా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే విజయ్ని సీఎం గా ఎందుకు కోరుకుంటారు అనే దానికి చాలా సమాధానం ఉన్నాయి. అంటే డిఎంకే పార్టీని ఎందుకు అధికారంలోకి రాకూడదు అనుకుంటున్నారు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చూశారు, ఆ పార్టీ వచ్చిన తర్వాత ఒకవైపు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే సినిమాలు రిలీజ్ కాకుండా వాళ్ళే మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఒక కోపం కావచ్చు, ఇంకొక పక్క యాంటీ గవర్నమెంట్ అంటే వాళ్ళు చేసిన చాలా హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. అంటే కుటుంబ ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. సో కుటుంబ ఆధిపత్య పోరుతో ఏ నాయకులు కూడా అంతగా హ్యాపీగా లేరు, అంటే నియోజకవర్గాల్లో కూడా పెద్దగా డెవలప్మెంట్ లేదు, ఇలాంటివి చాలానే ఉన్నాయి. అంటే డిఎంకే పార్టీ ఒక్కటే కోరుకుంది అనమాట, అంటే ఇక్కడ జయలలిత తర్వాత మాకు ఇంకా వ్యతిరేకంగా వచ్చే పార్టీ అయితే ఏది లేదు. సో ఏడీఎంకే కేవలం 50 సీట్లు 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇంకా డిఎంకేకి ఎవరు కూడా ఎదురులేదు. రెండోసారి కూడా చాలా 150 నుంచి 170 సీట్లతో మేము అధికారంలోకి వస్తారని చెప్పేసి స్టాలిన్ పదే చెప్పారు. కానీ విజయ్ ఒకటే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారనమాట. ఒకవైపు ఇండస్ట్రీ సపోర్ట్ లేకపోయినా, ఒకవైపు అతను నమ్ముకున్న వాళ్ళ సపోర్ట్ లేకపోయినా, ఒకవైపు కట్టుకున్న భార్య సపోర్ట్ లేకపోయినా మీరు చూసే ఉంటారు ఎలక్షన్స్ కి దాదాపు ఒక 1 వీక్ ముందే సో క్లియర్ గా నా భర్త దగ్గర నుంచి నేను విడాకులు కోరుకుంటున్నాను, నా భర్త వేరే వాళ్ళతో సో సహజీవనం స్టార్ట్ చేశారు అని ఆయన క్యారెక్టర్ మీద కూడా చాలా మంది మాట్లాడారు. సో అయినప్పటికీ కూడా తమిళనాడు ప్రజానికం అవేమీ పట్టించుకోలేదు, కేవలం మార్పు మాత్రమే కోరుకుంది. ఆ మార్పు ఎందుకు కోరుకుంది అనేది కూడా ఒక్కసారి ఓటర్స్ అడిగి తెలుసుకుందాం. వెళ్దాం ప్లీజ్. ప్రస్తుతం చెన్నైలో ఉన్నానన్నమాట. సో ఫస్ట్ నుంచి కూడా సుమన్ టీవీ ప్రెడిక్ట్ చేస్తూనే ఉంది. ఎందుకంటే నేషనల్ మీడియాస్ కూడా ఎవరు కూడా విజయ్కి అనుకూలంగా ఒక్కళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే సర్వే సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎంకే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఎవ్వరు కూడా విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, విజయ్ 100కు పైగా సీట్లు చేజిక్కించుకునే అవకాశం ఉందని కూడా ఏ నేషనల్ మీడియా కూడా చెప్పలేకపోయింది. కానీ సుమన్ టీవీ ఫస్ట్ నుంచి చెప్తుంది, దాదాపు 3 నెలల నుంచి చెప్తుంది. సో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. సో అంటే ఎవరికి ఎక్కలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిఎంకే ఏం ఆలోచించిందంటే జయలలిత తర్వాత మమ్మల్ని అనగదొక్కే పార్టీ రావడం చాలా కష్టం తమిళనాడులో, మళ్ళీ మేమే వస్తాం అన్న ఒక ధీమాతో ఉన్నారు. కానీ విజయ్ యొక్క సత్తాని వాళ్ళు పసిగట్టలేకపోయారు. తీరా చూస్తే లాస్ట్ లో క్యాండిడేట్స్ కూడా దొరకడం కొంచెం కష్టమైంది టీవీకేకి చెప్పాలంటే. కానీ విజయ్ ఒకే ఒక్క ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళారనమాట. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి నాలాంటి ఒక నాయకుడు తమిళనాడు కావాలి అని చెప్పుకుంటూనే వచ్చారు. ఎందుకంటే విజయ్కి చెప్పాలంటే ఏ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా సపోర్ట్ చేయలేదు, ఎలాంటి రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే డిఎంకే పార్టీలోకి విజయకాంత్ గారు వైఫ్ ప్రేమలత గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విజయ్ మీద చెప్పాలంటే ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ విజయ్ ఒకే ఒక్క ఫైట్ చేశాడు. ఏం ఫైట్ చేశాడంటే మన మార్పు మనం తెచ్చుకోకపోతే చాలా కష్టం, తమిళనాడు మళ్ళీ ఇంకొక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అధికార దాహంతో వాళ్ళ కుటుంబం ఆధిపత్యంతో తమిళనాడుని అతలాకుతలం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా చెప్పాలంటే రిలీజ్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. బట్ ఎలాంటి షేర్లు ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ ఎవ్వరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం ఒక్కసారిగా విజయ్కి సపోర్ట్ చేయాలన్న ఆలోచన అయితే ఒక్కరికి కూడా రాలేదు. కేవలం త్రిష మాత్రమే విజయ్కి సపోర్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ చెప్పాలంటే ఒక రకంగా త్రిషను కూడా మధ్యలోకి లాగి, అంటే ఎలక్షన్స్ ఒక 1 వీక్ ముందునంగా సో సంగీత గారితో విడాకులు ప్రోగ్రామ్ ఒకటి పెట్టించి, లేకపోతే విజయ్ నాకు అన్యాయం చేశాడు, సో త్రిష వల్ల మేము విడిపోతున్నాము అని రకరకాల కథనాలు
సినిమాలు ఆమె మీద ప్రచురించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ టైంలో కూడా విజయ్ అదరబోలేదు. విజయ్ నమ్ముకుంది ఒకటి. సో తమిళనాడు ప్రజానికాన్ని నమ్ముకున్నారు, తమిళనాడు ఓటర్స్ నమ్ముకున్నారు, తమిళనాడు ప్రజలు నాకు మంచి చేస్తారు, నా వైపు నిలబడ్డారని నమ్మారు. కాబట్టి అంత కాన్ఫిడెన్స్ గా సీట్లు అనేది కూడా ఇక్కడ 100 కోట్లు ఉన్నాయా, 200 కోట్లు ఉన్నాయా, 500 కోట్లు ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలని కూడా ఆలోచించలేదు. సో విజయ్ చూసుకుంటే ఆటో డ్రైవర్లకి, ఆయన డ్రైవర్ కొడుకులకి ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారనమాట. కనీసం కొంతమందికి అయితే 5 కోట్లు 10 కోట్లు కూడా పెట్టుకోలేని అలాంటి పరిస్థితులలో ఉన్న క్యాండిడేట్స్ కూడా ఆయన ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, సో అన్ని నియోజకవర్గాలలో నా క్యాండిడేట్స్ నిలబడాలి, కంటెస్ట్ చేయాలి, అప్పుడే నా పార్టీ పవర్ ఏంటో తెలుస్తుందని ధీమాగా వెళ్ళిపోయారు. చెప్పాలంటే ఎక్కడ డబ్బులు కూడా పెద్దగా పంచలేదు. బట్ ముఖ్యంగా తమిళనాడులో బాగా హైలైట్ అయింది, ఎప్పటి నుంచో ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కొడుక్కి సో సిటీకి సంబంధించిన ఒక ఏరియాలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. తను కూడా పోస్ట్ చేశారు. బట్ దాని తర్వాత ఆటో డ్రైవర్ కూడా ఇచ్చారు. చెన్నైలోకి నేను వచ్చే ముందు నాకు రెగ్యులర్గా వచ్చే డ్రైవర్ కాకుండా నా పక్కన కూర్చున్నారు ఇప్పుడు ఈ అన్న వచ్చేసరికి ఏదైతే వేరే డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీ అండ్ ఎవరైతే వాళ్ళ కొడుకు ఇచ్చారో తనకి మంచి ఫ్రెండ్. అన్నా చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? మీకు తెలుగు తెలుసు కదా? తెలుగు. నమస్తే సార్. నమస్తే. నేను గత 30 సంవత్సరాలుగా చెన్నైలో బండి తోలుతున్న డ్రైవర్ కొన్నాను సార్. నేను విజయ్ సార్ కూడా చాలా షూటింగ్ లో డ్రైవ్ చేసిన సమయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు విజయ్ గారికి డ్రైవర్ కూడా చేశారు మీరు? డ్రైవర్ కూడా షూటింగ్ టైంలో కొద్దిసేపు చేస్తున్న సమయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు నిజంగా డ్రైవర్ కి కొడుకు ఒకరికి సీట్ ఇచ్చి గెలిచారంటే అది చాలా పెద్ద విషయంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. పాత చెన్నై, ఓల్డ్ చెన్నై ఏరియాలో ఒక ఆటో డ్రైవర్ కి వచ్చి ఆయన కూడా లీడింగ్ గెలిచే ఒక పొజిషన్ లో ఉన్నారు. ఇది కూడా చాలా సంతోషంగా ఉంది సార్. విజయ్ గారికి పర్సనల్ డ్రైవర్ రాజేంద్రన్ గారు అయితే షూటింగ్స్ లో ఎక్కువ భాష అన్న వెళ్తుంటారు. సో భాష అన్న కూడా చెప్పాలంటే ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో విజయ్ గారికి భాష అన్న కూడా పర్సనల్ ఒక ఫ్యామిలీ లాగే, ఒక డ్రైవర్ లాగే. అన్న అనిపించిందా అంటే మా డ్రైవర్ కులానికి సంబంధించిన వాళ్ళకి మా డ్రైవర్ కమ్యూనిటీలో ఇస్తున్నారు, డెఫినెట్ గా భాష గారు మిమ్మల్ని కూడా కంటెస్ట్ చేయమన్నారు విజయ్ గారు? నిజంగా ఆ పరిచయం ఉండుంటే చెప్పేవాళ్ళు తప్పకుండా, కానీ పరిచయం అంత లేదు. సార్ గారు ఆయన డ్రైవర్ కొడుకు ఇచ్చిందే పెద్ద విషయం. వచ్చే రాబోయే రోజుల్లో కూడా చాలా సింపుల్ అయిన క్యాండిడేట్స్ ని ఇస్తారని చాలా సంతోషంగా ఉంది సార్. సో భాష అన్న, మీరు విజయ్ గారికి రెగ్యులర్ గా షూటింగ్స్ కి డ్రైవర్ గా వెళ్తారు కాబట్టి పక్కన కూర్చున్నప్పుడు ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు అసలు? షూటింగ్ లో ఉన్నప్పుడు విషయాలు ఏం డిస్కస్ ఉంటుంది సార్. పికప్ డ్రాప్ ఉంటుంది మనకు, అంతే. నమస్కారం అంటే నమస్తే అంటారు, అంతే అంటారు. అంటే కామన్ గా పీపుల్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అలాంటివి డిస్కస్ చేస్తారా? అలాంటివన్నీ మన దగ్గర డిస్కస్ చేస్తే సైలెంట్ మ్యాన్, కామ్ గా ఉంటారు సార్. అంతే, పని కోసం చూస్తారు, హాయ్ అంటారు, అంతే సార్. ఎందుకని తమిళనాడు ప్రజలు ఇంత భారీ మార్పు కోరుకుంటున్నారు అన్న అసలుకి? అంటే మార్పు, అమ్మగారు జయలలిత అమ్మగారి తర్వాత ఏడీఎంకే లో మంచి లీడర్ లేక డిఎంకేని ఇచ్చారు. కానీ డిఎంకే వచ్చిన తర్వాత కూడా అంటే వీటి వరిని, గ్యాస్ అని చిన్న కొద్ది విషయాలన్నీ రేట్లు కొద్దిగా ప్రజలకు పట్టించుకోవడం తక్కువ చేశారు. అందుకోసం కామన్ మ్యాన్స్ రావాలా అనే విజయ్ ఒక కోరికతో బాగా సపోర్ట్ చేశారు సార్ కామన్ పీపుల్స్ కి. దానివల్ల విజయ్ గారు ఇవాళ మంచి పొజిషన్ కి ఒక 113 సీట్ల దాకా లీడింగ్ లో వస్తున్నారు. చాలా సంతోషం సార్. సో అంటే చెన్నై సిటీలో కావచ్చు, లేకపోతే బయట ఉన్న రూరల్ ఏరియాలో కావచ్చు, ఎక్కువ మాస్ పీపుల్ విజయ్ కి ఓట్ చేస్తారు, క్లాస్ పీపుల్ ఎక్కువ డిఎంకేకి ఓట్ చేస్తారు. గెలవటం కష్టం, డిఎంకేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, లేకపోతే సర్వే సంస్థలు కావచ్చు, మిగతా నేషనల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విజయ్ ఓడిపోతారనే చెప్పారు. కానీ ఇంత విజయం ఎక్స్పెక్ట్ చేశారా తమిళనాడు ప్రజలు? ఎక్స్పెక్ట్ చేశారు సార్. ప్రజలు ఒక మార్పు రావాలని కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎవరు బయట పడలేదు. వాళ్ళు ఓటరు ఒక హక్కు ఉపయోగించుకొని సార్ గారికి సంతోష పెట్టారని చెప్పాలా. నిజంగా ఇది మాస్ పీపుల్ అనే కాదు, క్లాస్ పీపుల్ అనే కాదు, అందరూ విజయ్ రావాలని కోరుకున్నారు. రూరల్ సైడ్ అయినా కానీ, సిటీ సైడ్ అయినా కానీ. సిటీలో 14 సీట్లు ఉండే 14 పక్కన డిస్టిక్, చెన్నై డిస్టిక్ పక్కనే చెంగల్పేట డిస్టిక్ ఉంది, కాంచీపురం డిస్టిక్ ఉంది. అన్ని డిస్టిక్ లో చెన్నై చుట్టుపక్కల మాక్సిమం టీవీకే
ఫుల్ మెజారిటీ ఇచ్చారు. చెన్నై మొత్తం సిటీ కూడా టీవీకే వచ్చేసింది. టీవీకి మెజారిటీ ఇచ్చారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. రూరల్ ఏరియా మాస్ పీపుల్, మాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు విజయ్ కి. అక్కడ ఎక్కువ ఓటింగ్ వస్తుంది, అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు. కానీ సో భాషా గారు చెప్తున్నారు సిటీ మొత్తం క్లీన్ స్వీప్ చేశారంట. అండ్ ఇంకొకటి మీ కొలిక్ ఎవరైతే ఉన్నారో శబరినాథన్, సో అతను కూడా సిటీ నుంచే కంటెస్ట్ చేశారు కదా. సిటీ నుంచే సార్, సిటీ వీరుకుంభాగం ప్లేస్ లో, వీరుకుంభాగం అనే ప్లేస్ లో కంటెస్ట్ చేశారు. మంచి మెజారిటీ దొరుకుతున్నారు. సో భాషా గారు ఇప్పుడు మీరేమో షూటింగ్స్ కి వెళ్తారు విజయ్ గారికి డ్రైవర్ గా, ఇప్పుడేమో మీ బాస్ సీఎం అవుతున్నారు. కళ్ళల్లో ఒక పక్కన ఆయన కనపడితే ఆయన ఫేస్ చూడొచ్చు, అసలు కళ్ళల్లో నీళ్ళు ఆయనకి ఎలా అనిపిస్తుంది సార్? చాలా చాలా సంతోషం సార్, నిజంగా ఇది అనుకోలేదని ఒక ఇది సార్. చాలా చాలా సంతోషం సార్, దాన్ని ఇంక ఎలా చెప్పాలని అర్థం లేదు సార్. సో ఏడ్ చేశారు సార్, నిజంగా సార్. రాత్రి నుంచి కాసుకొని పొద్దున్నే ఇంకా 6 గంటలకు స్టార్ట్ అయితే టీం ముందు కూర్చున్నాం సార్. ఇంకా మార్నింగే తెలిసి మీ సార్ ఇది నా దగ్గర 80-90 సీట్స్ లీడింగ్ వస్తుందంటే అప్పుడే చాలా సంతోషం పడ్డాం సార్. సో యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనేసరికి ఆయనకు తెలిసి ఆయన వచ్చారు పర్సనల్ డ్రైవింగ్ కి. అవును సార్, తప్పకుండా సార్. మీడియాలో మనం ఎలాగా అక్కడ విజయ్ సార్ ఇంటి దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర మీరు వెళ్తారని, నేను కూడా ఛాన్స్ దొరికితే చూడొచ్చని ఒక దీంతో మీతో వస్తున్నాను సార్. చాలా సంతోషం. ఈ టైంలో ఇప్పుడు చూస్తే ఆనందంగా ఉంటుంది మాతో పాటు. అంటే మీకు తెలిసిందే కదా, అంటే తమిళనాడులో చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు నాయకులు. ఇక్కడ మనకి ఒక ఎమ్మెల్యే వెళ్తున్నారు అంటే చాలా సింపుల్ గా వెళ్తారు. మన దగ్గర కార్పొరేటర్ వెళ్తున్నారు అంటేనే మినిస్టర్ వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ ఉంటది. బట్ తమిళనాడులో సింపుల్ సిటీ నాకు బాగా నచ్చుతుంది. ఇంకొకటి ఫస్ట్ అన్న చెప్పినట్లుగానే తమిళనాడు ప్రజలు ఇంత భారీ మార్పు ఎందుకు కోరుకున్నారు అనే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత మాట్లాడొచ్చు. డిఎంకే మనం స్టాలిన్ గారి ఇంటి దగ్గరకు కూడా వెళ్తాం. ఫస్ట్ అయితే మనం టీవీకి ఆఫీస్కి వెళ్తాం. అక్కడ శ్రేణులు అసలు వాళ్ళ కోలాహలం, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలానే ఎస్ఏ చంద్రశేఖర్ గారు, విజయ్ గారు ఫాదర్, మనకి 3 months బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చాలా గట్టిగా చెప్పారు విజయ్ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారు, సింగిల్ గా ఫైట్ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, డెఫినెట్ గా పీపుల్లో ఉన్న ఆ చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళు నాకు ఓట్ చేస్తారు. కొత్త పార్టీయా పాత పార్టీయా అని చూడరు, ఇక్కడ టీవీకే అని కూడా చూడలేదు. కేవలం విజయ్ కోసం ఓట్ చేసిన ఎన్నో 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 కోట్ల ఓటర్స్ మనోభావాలు నిజంగా ఈ రోజు ఒక్కొక్కళ్ళు టీవీ ముందు కావచ్చు, లేకపోతే మన ఎయిర్పోర్ట్ నుంచి దిగి వస్తున్నప్పుడు ఆ కోలాహలాలు చూస్తుంటే అక్కడ ఇక్కడ అసలుకి ఇంత విక్టరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీహౌ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు అనేది కూడా కొంచెం ఉంటుంది. సో మరి భాషా గారు మీరు అన్నట్లుగానే మ్యాజిక్ ఫిగర్ అయితే దాటలేకపోయారు విజయ్ గారు. ఎవరు సపోర్ట్ ఉండొచ్చు? బీజేపీ సపోర్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారా? ఏడీఎంకే నుంచి కొంతమంది బయటకు వస్తారనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ నుంచి కొంతమంది బయటకు వచ్చి విజయ్ సీఎం అని చేసి డెఫినెట్ గా టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారా? సార్ కన్ఫామ్ గా 118 సీట్లు కొడతారనే ఆశగానే ఉంది. ఇంకా సాయంత్రం దాకా టైం ఉంది, కంపల్సరీగా వస్తారు. సపోజ్ అలాగా రాని పక్షంలో 1-2 సీట్లు తగ్గితే కాంగ్రెస్ తో సపోర్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుందని సార్ మనకు ఒక ఆలోచన సార్. అంతే సార్. సో కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అనే నమ్మకం కూడా. గాంధీ గారు విజయ్ కి చాలా ఫ్రెండ్, అందుకోసం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. సో క్లియర్ మెజారిటీ అనేది వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే ఇచ్చేసాం, విజయ్ మాకు సీఎం. సో అది కాంగ్రెసా బీజేపీయా ఎవరైనా కానీ విజయ్ని ఈ రోజు కోరుకుంటుంది తమిళనాడు మక్కల్ వాళ్ళ కోరిక ప్రకారం విజయ్ని సీఎం గా చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఇంత భారీ మార్పు ఇచ్చాము. కానీ సో ఒక 5 సీట్లు 10 సీట్లు తగ్గొచ్చు, కానీ విజయ్ సీఎం అవడానికి కావచ్చు, విజయ్ పార్టీ సపోర్ట్ చేయడానికి ఎంతో మంది వస్తారు, అది ఎవరైనా కావచ్చు అని చెప్పేసి కామన్ పీపుల్ లో కూడా ఆలోచన ఉంది. సో ఎనీహౌ విల్ వెయిట్ అండ్ సీ. ఇంకొక 2 hours టైం ఉంది. ఈ 2 hours లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 1తో స్టార్ట్ అయిన విజయ్ యొక్క విజయ పరంపర తీరా చూస్తే 11 అయ్యేసరికి 30, 40, 50, 60, 70, 80, 90, 100 అన్నప్పుడు ఇంకా అర్థమైపోయింది టీవీకే ఇక్కడ విజయం సాధించేసింది, విజయ్ సీఎం అవ్వబోతున్నారని. సో మనకి క్లియర్ గా అర్థమైపోయింది. సో ఎనీహౌ ఫస్ట్ నుంచి కూడా సుమన్ టీవీ చెప్తూనే ఉంది, ప్రెడిక్ట్ చేసింది డెఫినెట్ గా టీవీకి అధికారంలోకి వస్తుంది, విజయ్ కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతారని చెప్పి సుమన్ టీవీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. ఎందుకు సుమన్ టీవీ పర్టికులర్ గా చెప్తుందంటే 3 months బ్యాక్ వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ఓటర్స్ యొక్క మైండ్ సెట్ ఏంటో కనుక్కుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చేంజ్ కోరుకుంటున్నారు.
సినిమా వాళ్ళు కూడా చేంజ్ కోరుకుంటున్నారు. కానీ సినిమా వాళ్ళు తెలిసిందే కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏ పార్టీ అధికారంలోకి రాదో ఒక చిన్న భయం ఉంటుంది వాళ్ళకి. సో విజయ్ ఈ రోజు దాదాపు 105 నుంచి 107 సీట్లు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇంకొక 2 hours టైం ఉంది. ఈ 2 hours లో ఏదైనా జరగవచ్చు. 118 వచ్చి టీవీకే సింగిల్ పార్టీగా కూడా గెలవచ్చు అనేది కూడా కొన్ని అంచనాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి సో మనం టీవీకి ఆఫీస్కి వెళ్తాం, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ శ్రేణులు ఉన్నారు, విజయ్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.